రాజకీయాల్లో వారసత్వం అన్నటువంటిది ఆరంభానికి, ఆరంగరేటానికి పనికొస్తుంది. కానీ అతిపెద్ద పరీక్ష కూడా వాళ్ళే ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఒరిజినల్ ఫస్ట్ ఎవరికి వారసులో వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి తో కంపేర్ చేసి రామ్ చరణ్‌ని చూస్తే, చిరంజీవితో కంపేర్ చేసి అల్లు అర్జున్‌ని చూస్తే, వీళ్ళని చులకనగా చూడటం జరుగుతది. తర్వాత వాళ్ళు మళ్ళీ తమ ప్రతిభను ప్రదర్శించుకుని 4 సినిమాలు హిట్ అయిన తర్వాత వాళ్ళకిప్పుడు సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనైనా అంతే. తండ్రులు లేదా తల్లుల వారసత్వంతో కొడుకులు రావచ్చు కానీ, ఫెయిల్ అయితే గనక పబ్లిక్ పట్టించుకోరు. లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీ. తండ్రి వారసత్వం, తల్లి వారసత్వంతో తను రాజకీయం చేస్తున్నాడు. నాయనమ్మల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి వారసత్వం. కానీ పబ్లిక్ ఆదరించట్లేదు. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేటప్పటికి నారా లోకేష్ మొదట అలాగా ఏదైతే ఎన్టీ రామారావు గారి మనవడు, అదే సమయంలో చంద్రబాబు గారి అబ్బాయిగా ఆయన చూసినప్పుడు గోల్డెన్ స్పూన్ బేబీనే అన్నటువంటి కోణంలో తను చేసే ప్రతి పనిని, ప్రతి చర్యని కూడా కాస్త ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో చూసి అది లేదని తనని అవహేళన చేశారు. అతని నడకని అవహేళన చేశారు. మాటని అవహేళన చేశారు. ఆలోచన తీరుని దుయ్యబట్టారు. విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరిగింది. బట్ అదే లోకేష్ ఇవాల్టి రోజున కోట్లాది మంది ఆదరణ పొందగలిగాడు. మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. షాడో ముఖ్యమంత్రి అన్నటువంటి పేరు చెప్తున్న ఓవరాల్‌గా అన్ని ప్రభుత్వ శాఖల్ని ఎలాగా పర్యవేక్షించాలో ఇప్పటికే నేర్చేసుకున్నాడు. ఇంకోవైపున ఇదివరకు లేనటువంటిది మరింతగా అందరిని కలుపుకుపోవడం. ఏది పవన్ కళ్యాణ్‌తో బాగా స్నేహంగా ఉండటం, అటు రేవంత్ రెడ్డితోనూ స్నేహం మెయింటైన్ చేయడం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల దగ్గరికి పదే పదే వెళ్తూ వినయంగా, విధేయంగా, బాధ్యతగా మాట్లాడుతూ ఉండడం. తద్వారా ఓవరాల్‌గా అజాత శత్రువు అనడానికి లేదు. ఎందుకంటే ఒక శత్రువు ఉంటారు. రాజకీయాల్లో శత్రుత్వం లేకపోవడం కుదరదు. కానీ ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా అతనిని అభిమానించే స్థాయి. అది జనసేన వాళ్ళైనా, భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైతే కంప్లీట్‌గా చంద్రబాబు గారి వారసుడిగా ఆయన్ని యాక్సెప్ట్ చేసేశారు. ఆయన నేతృత్వంలో నడవాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి ఈ ఏడాదికి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తారా? వచ్చే ఏడాది ముఖ్యమంత్రిని చేస్తారా? అనేది మాత్రం చూడాల్సింది. ముఖ్యమంత్రి కావడం మాత్రం ఈ టర్మ్‌లో ఖాయం.